హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో ఆరాధ్య అయితే ఎదురింట్లో ఉన్న వాళ్ళ నాన్న అక్షయ్ దగ్గరికి అయితే వెళ్ళి తన గుండెల మీద అయితే పడుకొని నిద్రపోతూ ఉంటుందన్నమాట. ఇక పొద్దున్నే లేచి గుండెల మీద ఉన్న ఆరాధ్యను చూసుకొని ఎమోషనల్ అయిపోతాడు అక్షయ్. ఇక ఇంతలో పార్వతి వచ్చి ఆరాధ్య నీ దగ్గర పడుకుంది ఏంట్రా అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఏమోనమ్మా నాకు తెలియదు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. అమ్మ ఆరాధ్య అని చెప్పేసి పార్వతి నిద్ర లేకపోతూ ఉండగానే పడుకొని అమ్మ అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇక పార్వతి మనవరాలు జోకుడుతూ ఉంటుంది. ఇక ఎంతలో ఆరాధ్య అయితే నిద్రలోంచి లేచి నువ్వు ఇంటికి ఎప్పుడు వచ్చావు అని చెప్పేసి అక్షయ్ని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. నేను రాలేదమ్మా, నువ్వే నా దగ్గరికి వచ్చి పడుకున్నావు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. రాత్రి నేను అమ్మ దగ్గర పడుకున్నాను కదా, మరి నీ దగ్గరికి ఎలా వచ్చాను డాడీ అని చెప్పేసి ఆరాధ్య అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. నాకు తెలియదమ్మా, అదే ఆశ్చర్యంగా ఉంది, నాపై ఉన్న ప్రేమ నేను ఇక్కడికి తీసుకొచ్చిందమ్మా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. అయ్యో స్కూల్కి టైం అవుతుంది, నేను స్కూల్కి రెడీ అవ్వాలని చెప్పేసి ఆరాధ్య అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇక పార్వతి అయితే రే అక్షయ్ వెళ్ళి దీన్ని ఇంటి దగ్గర దిగబెట్టారా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక ఆరాధ్య కనిపించకపోయేసరికి కంగారు పడుతూ ఉంటుంది అనమాట. అవని ఇంకెంతలో ఆరాధ్యని తీసుకొని అక్షయ్ అయితే వస్తాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే రే ఆరాధ్య నీ దగ్గరికి వచ్చిందా, నువ్వే తీసుకుని వెళ్ళావా, ఆరాధ్య కనిపించలేదని అవని కంగారు పడుతుంది తెలుసా అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటతో అక్షయ్ అయితే ఆరాధ్య ఎప్పుడు వచ్చిందో తెలియదు, నేను లేచేసరికి నా గుండెల మీద నిద్రపోతుంది, నువ్వు తీసుకొచ్చి నా దగ్గర పడుకోబెట్టి వెళ్ళావా అని చెప్పేసి అవనేనైతే అడుగుతాడనమాట. లేదండి నాకు తెలియదండి అని చెప్పేసి అవని అయితే చెప్తుంది. నీకు తెలియకుండా ఎలా వస్తుంది, ఈ డ్రామాలో తగ్గించుకో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట అక్షయ్. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఆగరా పుత్రరత్నం, అవనే ఆరాధ్యని నీ దగ్గరికి పంపించి ఉంటే తన కూతురు కోసం తన కంగారు పడేది కాదు కదరా, రాత్రి నిద్రలో నానా నానా అని కలవరించడం విన్నాను, నిద్ర మత్తులో నీ దగ్గరికి వచ్చి ఉంటుంది, అదిరా ప్రేమ అంటే, ఆ చిన్నదాన్ని చూసిన బుద్ధి తెచ్చుకోకుండా అవనిపై నిందలేస్తున్నావు అని చెప్పేసి అంటాడనమాట. సర్లే ఊరుకోండి మావయ్య గారు అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది అనమాట. ఏంటమ్మా ఊరుకునేది, ప్రేమను అర్థం చేసుకోకుండా డ్రామాలు ఆడుతున్నావు అంటున్నాడు, ఇంకెప్పుడు తెలుసుకుంటాడు వీడు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. ఇక ఆ మాటతో అక్షయ్ అయితే ప్రేమ గురించి తెలుసుకోకుండా పెళ్లి చేసుకోలేదు, తండ్రిని కాలేదు, కారణం లేకుండా ప్రేమ పుడుతుందేమో కానీ కారణం లేకుండా ద్వేషం పుట్టదు, ముందు అది తెలుసుకోండి, నాణానికి రెండో వైపు కూడా చూడండి అని చెప్పేసి అక్షయ్ అయితే కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక వీడు మారడు, వాడికి తెలిసిందే నిజం అనుకుంటున్నాడు, వాడి గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిదని చెప్పేసి అంటాడనమాట. ఇక పొద్దునే పల్లవి అయితే అక్షయ్ ఇంటికైతే వస్తారనమాట. మీరు ఉండడానికి ఇల్లు చూస్తానని చెప్పాను కదా అత్తయ్య, మంచి ఇల్లు చూశాను, అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను అని చెప్పేసి అంటదనమాట. ఆ మాటకు పార్వతి అయితే చాలా మంచి పని చేసావమ్మా, థ్యాంక్ యూ అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. నాకు థ్యాంక్స్ ఎందుకు అత్తయ్య, మన తొందరగా వెళ్ళాలి, ఇలాగే సర్దుకోండి అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. ఇక వెంటనే అక్షయ్కి ఆరాధ్య అయితే గుర్తొచ్చి సైలెంట్గా ఉండిపోతాడు. వెళ్దామా అక్షయ్, నేను లగేజ్ సర్దుతా అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. అయితే అక్షయ్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఏంట్రా అలా సైలెంట్గా ఉన్నావు, పల్లవి ఇల్లు చూశానని చెప్తుంది కదా, వెళ్దాం పదా అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. ఇక అక్షయ్ అయితే నేను రానమ్మా అని చెప్పేసి అంటాడనమాట. ఇక పార్వతితో పాటు పల్లవి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఏమన్నావు అని చెప్పేసి పార్వతి అనగానే అవునమ్మా నాకు ఇల్లు మరే ఉద్దేశం లేదు, ఇక్కడే ఉండాలని అనుకుంటున్నానని చెప్పేసి చెప్తాడనమాట. అదేంటి బాబుగారు అలా అంటారు, మీరు ఇక్కడే అవని అక్క దగ్గరే ఉంటే తను ఎలాంటి గొడవలు పెడుతుంది మీకు బాగా తెలుసు కదా అని చెప్పేసి పల్లవి అయితే అంటుందన్నమాట. అవును అక్షయ్, మనం అవనికి దగ్గరగా ఉంటే మనశ్శాంతి లేకుండా పోతుందిరా, దాని పేడ విరగడవ్వాలంటే మనం వెంటనే వెళ్ళిపోవాలని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. లేదమ్మా మనం ఇక్కడే ఉందాం అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇక పల్లవి అయితే ఏం మాట్లాడుతున్నారు బావగారు, మన కుటుంబం ఇలా ముక్కలు కావడానికి, మీకు ఈ పరిస్థితి రావడానికి, మన కంపెనీకి నష్టాల్లో కూరుకుపోవడానికి, ఆరాధ్య మీకు దూరం కావడానికి కారణం అవని అక్కే అని మీకు తెలుసు కదా, మరి అవని దగ్గరే ఉంటానని అంటారేంటి అని చెప్పేసి అంటదనమాట. ఇక అవని ఎన్ని తప్పులు చేసినా కంపెనీ నష్టాల్లో కూరుకుపోవడానికి ఆమె కారణం కాదు, అది నేను చేసిన పొరపాటు, అవనికి దగ్గరగా ఉండడం నాకు ఇష్టం లేదు, కానీ నా కూతురికి దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు, నాకు నా కూతురు దూరం అయితే నేను భరించలేను, ఇక్కడే ఉంటే నా కూతుర్ని రోజు నేను చూసుకోగలుగుతాను, నా కూతురు నాకు దగ్గర అవుతుంది, అవనిపై కోపంతో ఎక్కడికో వెళ్ళిపోయి నా కూతుర్ని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడనమాట. మీరు చెప్పింది కరెక్టే, కానీ మీ కూతుర్ని అడ్డం పెట్టుకుని అవని మనతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తుంది, మనం దూరం అయిన తర్వాత కూడా ఎన్ని కుట్రలు చేసిందో చూసాం కదా, మీరు ఇక్కడే ఉంటే ఇంకా కుట్రలు చేస్తుందని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. ఇక ఆ మాటతో అక్షయ్ అయితే చూడు పల్లవి, అవనికి లొంగేవాడిని అయితే ఆ ఇల్లు వదిలేసి వచ్చేవాడినే కాదు, అవనితో నేను కలిసిపోతానని మీరు భయపడాల్సిన పనే లేదు, నా భార్యను దూరం చేసుకున్నాను, నా తండ్రిని చెల్లిని దూరం చేసుకున్నాను, నా తమ్ముడు కూడా ఆమెని మంచిదని నేను చెడ్డవాడిని అని అనుకుంటున్నారు, ఇప్పుడు నా కూతురు కూడా దూరం చేసుకోమంటావా, నువ్వు నాపై చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్ పల్లవి,
కానీ నాకు నా కూతురు దూరం అయితే నేను భరించలేను, అది అర్థం చేసుకో అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక పల్లవి అయితే ఏం చేయాలో అర్థం కాక అలాగే ఉండిపోతుంది. అక్షయ్ బావ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు అనుకోలేదు. నా ప్లాన్ అటర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక పార్వతి అయితే అక్షయ్ ఇలా అంటాడని నేను అనుకోలేదమ్మా, అనవసరంగా అడ్వాన్స్ ఇచ్చావు, నీ డబ్బులు వృధా అయ్యాయా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. నేను డబ్బుల కోసం ఆలోచించడం లేదు, బావగారు అవని ట్రాప్లో పడిపోతున్నారు, ఆరాధ్యని అడ్డు పెట్టుకుని అవని డ్రామాలు ఆడుతుంది, ఆ విషయం బావగారు గ్రహించలేకపోతున్నారు, ఆరాధ్యని కావాలని మీ దగ్గరికి పంపిస్తుంది, కావాలంటే మీరే చూడండి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక పల్లవి అలా అన్నదో లేదో ఆరాధ్య అయితే వస్తుందన్నమాట. అక్షయ్ దగ్గరికి వెళ్ళి నన్ను నువ్వు ఈరోజు స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. తీసుకెళ్తా కానీ మీ అమ్మ కోప్పడుతుంది కదా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. లేదు డాడీ, అమ్మే నన్ను మీ దగ్గరికి పంపించిందని చెప్పేసి ఆరాధ్య అయితే చెప్తుంది. ఇక పార్వతి అయితే పల్లవి చెప్పిందే కరెక్ట్, ఆరాధ్యని అడ్డు పెట్టుకుని అవని అక్షయ్కి దగ్గర అవ్వాలని చూస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. నా దగ్గర కారు లేదమ్మా అని చెప్పేసి అక్షయ్ అనగానే పర్లేదు నాన్న నడిచి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. సరే పద అయితే అని చెప్పేసి ఆరాధ్యని తీసుకుని వెళ్తూ ఉంటాడనమాట అక్షయ్. ఇక ఎంతలో పల్లవి ఆ రోజు ఆరాధ్యకి చాక్లెట్స్ కొనిచ్చారని మన ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేసింది, మా అందరికీ వార్నింగ్లు ఇచ్చింది, ఇప్పుడు అవని అక్క పని కట్టుకుని ఆరాధ్యని మీ దగ్గరికి పంపించిందంటే దాని అర్థం ఏంటో మీకు అర్థమైందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. ఏంటి ఎందుకు పంపించిందని చెప్పేసి అక్షయ్ అయితే అడుగుతాడనమాట. అదే బావగారు, మీ నాన్నకి ఉద్యోగం సద్యోగం లేదు, ఇంటి దగ్గర ఖాళీగా తిని ఉంటున్నాడు అని కావాలని ఆరాధ్యని మీ దగ్గరికి పంపించిందని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. లేదు మా అమ్మ అలా చెప్పదని చెప్పేసి ఆరాధ్య అనగానే నువ్వు చిన్నపిల్లవే, పెద్దవాళ్ళ ఆలోచనలు నీకు అర్థం కావలే, ఇన్నాళ్ళు అవని అక్కే కదా స్కూల్కి తీసుకెళ్ళేది, ఈరోజు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళమంటుంది అంటే మిమ్మల్ని వాడుకోవాలనే కదా దాని అర్థం, అవని అక్క ఖాళీగానే ఉంది కదా, ఆ ఇంట్లో అందరూ ఖాళీగానే ఉన్నారు, వాళ్ళందరినీ కాదని మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళమంటుంది, మీరే ఆలోచించుకోండి బావగారు అని చెప్పేసి పల్లవి అయితే ఇక పొలంలో పెడుతుంది అనమాట. ఇక ఈ పల్లవి చెప్పిన మాటలు విని వెళ్ళి అవనీని అయితే చెడమాడా తిడతాడనమాట అక్షయ్కి. అది చూసి పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.